ఏలూరు జిల్లాను పొగమంచు కమ్మేసింది. మెట్ట, మన్యం మండలాల్లో 2 రోజులుగా మంచు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. దట్టమైన పొగమంచుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, జీలుగుమ్మిలి మండలాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం వేళ ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. మంటలు వేసుకుని ప్రజలు చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఏలూరు భార్గవ్ దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం అందిస్తారు. శివాని, ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా పొగమంచు ఉదయం 9 అయినా కూడా తగ్గకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా రహదారులు కూడా కనిపించినటువంటి పరిస్థితి విధంగా కూడా అటు పొగమంచు కమ్మేసింది. ప్రధానంగా మెట్ట ఏజెన్సీ ప్రాంతాల్లో జంగారెడ్డిగూడెం, కొయిలగూడెం, బుట్టాయిగూడెం, పోలవరం మండలాలు, అలాగే కుక్కునూరు, వేలేరుపాడు ఈ విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యధికంగా కూడా ఈ పొగమంచు కమ్మేయడంతో ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో రాకపోకలు కూడా కాస్త స్తంభించాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రహదారులు కనిపించక బయటకు వెళ్లేందుకు వీలు లేక కూడా ఈ పొగమంచుతో ఆటంకం ఏర్పడింది. అటు ప్రధానంగా ఉదయం పూట పగటి ఉష్ణోగ్రతలు సైతం పడిపోయిన అని కూడా చెప్పుకోవచ్చు. 20 డిగ్రీలు 22 డిగ్రీలు ఉదయం పూట ఉష్ణోగ్రతలు ఉంటే రాత్రిపూట 15 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఏజెన్సీలో నమోదవుతున్నాయి. దీంతో అటు చలితో పాటు పొగమంచు తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ఉదయం పూట మంచు కురుస్తూ ఉన్న నేపథ్యంలో కూడా అటు పిల్లలు గాని బడికి వెళ్లాలంటే కూడా ఇబ్బందులు పడిన పరిస్థితి కూడా ఉంది. అటు జనవరి ఆరంభం కావడంతో అటు శీతాకాలం ప్రారంభం నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా అటు ఈ మంచు వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఓవైపు ఆహ్లాదకరమైన వాతావరణం కూడా పోలవరం ప్రాజెక్టు ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో కనువిందు చేస్తుందని చెప్పుకోవచ్చు. పర్యాటకుల్ని ఆకట్టుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా పర్యాటకులు వచ్చేటువంటి ఆ మార్గం లేకపోవడంతో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పర్యాటకంగా దీన్ని అభివృద్ధి చేసి అటు అరకు ఏ విధంగా అల్లూరు జిల్లాలో పర్యాటకులను ఆకర్షిస్తుందో ఆ విధంగా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతున్నట్టు కూడా వారు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. శివాని. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.